ఇవాళ మనము AWS S3 బకెట్, లాంబ్డా, గ్లూ, స్టెప్ ఫంక్షన్స్ గురించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము ఒక ఆన్లైన్ రెజ్యూమ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనుకుందాం. ఒక కంపెనీకి రోజు వేలాది రెజ్యూమ్స్ వస్తాయి, లైక్ మోర్ దెన్ 1000 రెజ్యూమ్స్ అలా వస్తాయి కదా. సో అప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే S3 బకెట్ ఏం చేస్తా అంటే ఫైల్ స్టోర్ చేసే ప్లేస్ అనమాట. ఇది క్యాండిడేట్ ఎవరైనా సరే ఒక రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారు కదా, అప్పుడు అప్లోడ్ చేసినాక అవి ఎక్కడ స్టోర్ అవుతాయి? S3 బకెట్ లో స్టోర్ అవుతాయి. ఓకే, ఒక ఫైల్ సిస్టమ్ లో స్టోర్ అవ్వాలి కదా, అక్కడ స్టోర్ అవుతాయి అనమాట అన్ని రెజ్యూమ్స్. సో S3 అనేది ఫైల్స్ స్టోర్ చేసుకునే స్టోరేజ్ బాక్స్. ఓకే, ఇది ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ దాని వెంటనే లాంబ్డా అని ఉంది కదా. సో ఈ లాంబ్డా అప్లోడ్ ఈవెంట్ ట్రిగ్గర్ అంటే ఏంటంటే ఫైల్ వచ్చిన వెంటనే పనిచేస్తుంది అనమాట. ఇది ఎప్పుడైనా కొత్తగా రెజ్యూమ్ S3 లో అప్లోడ్ అయిన వెంటనే లాంబ్డా ట్రిగ్గర్ అవుతుంది. అదే ట్రిగ్గర్ అయినప్పుడు అది ఏం చేస్తుంది అంటే లాంబ్డా ఏమేమి పనిచేస్తుంది అంటే ఫైల్ ఉందా లేదా చెక్ చేస్తుంది, ఫైల్ ఫార్మాట్ వాలిడేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ కి పంపిస్తుంది అనమాట. సో లాంబ్డా అంటే ఏంటి? ఈవెంట్ జరిగినప్పుడు వెంటనే చేసే పని అనమాట. అది చాలా చిన్న పని, అందుకే ఇది ఒక సెకండ్స్ నుంచి మినిట్స్ వరకే ఉంటుంది ప్రాసెస్ అనేది. లాంబ్డా చాలా చిన్నది అనమాట, కానీ చాలా క్విక్ గా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ ఫంక్షన్స్ అని ఉంది కదా, ఇది వర్క్ ఫ్లో ఆర్కెస్ట్రేషన్. దీని మీనింగ్ ఏంటంటే అసలు వర్క్ అనేది ప్రాపర్ గా అవుతుందా లేదా అంటే, ఇప్పుడు ఒక మేనేజర్ అనమాట, రెజ్యూమ్ అనేది ప్రాసెస్ లో చాలా స్టెప్స్ ఉంటాయి. లైక్ రెజ్యూమ్ అప్లోడ్, చెక్ ఫైల్, ఎక్స్ట్రాక్ట్ డేటా, అనలైజ్ డేటా, ఈ సెండ్ ఈమెయిల్, ఇవన్నీ ఫస్ట్ ఎవరు ఏ పని చేయాలి, నెక్స్ట్ ఏం పని చేయాలి, ఎర్రర్ వస్తే మళ్ళీ సెండ్ చేయాలా లేదా, ఇలాంటిదన్నీ ఒక ఆర్గనైజ్డ్ గా చూసేది ఏంటంటే స్టెప్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, వర్క్ ఫ్లో ఆర్కెస్ట్రేషన్ అంటాం. నెక్స్ట్ గ్లూ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. గ్లూ ఏంటంటే ఇది ఒక డేటా క్లీనర్ అండ్ ట్రాన్స్ఫార్మర్. ఎప్పుడైతే మనకు చాలా రెజ్యూమ్స్ వచ్చినాయో, డేటా తీసుకుంటాం కదా, ఈ రెజ్యూమ్ లో మనకి ఏంటంటే వాళ్ళ స్కిల్ సెట్ కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళ ప్రొఫైల్ డీటెయిల్స్ కానీ అన్ని డిఫరెంట్ ఫార్మాట్ లో ఉంటాయి. సో కొందరు ఎందుకంటే మనకు డాక్స్ లో పంపిస్తారు, కొందరు PDF ఫార్మాట్ లో ఉన్నారు, కొందరు డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్ లో పంపిస్తారు. సో ఆ ఫైల్ ఫార్మాట్స్ అన్ని, ఆ రా డేటా అంతా ఈ గ్లూ ఏం చేస్తాయంటే క్లీన్ చేస్తాయి. ఫస్ట్ డేటా అంతా క్లీన్ చేసి ఫార్మాట్ ని ఒక పర్టికులర్ డాక్స్ కానీ, PDF కానీ ఏదో ఒక ఫార్మాట్ కి చేంజ్ చేసుకొని, తర్వాత అందులో ఉన్న స్కిల్ సెట్, ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇవన్నిటిని రిపోర్ట్ లాగా రెడీ చేస్తారు అనమాట. సో దీనికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది కదా, దీన్ని మినిట్స్ నుంచి అవర్స్ టైం కూడా పట్టొచ్చు అనమాట. అందుకే గ్లూ అనేది చాలా టైం టేకింగ్ ఉంటుంది అనమాట. డేటా ప్రాసెస్ చేయాలి. ETL అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడింగ్. ఫైల్స్ అన్ని S3 బకెట్ నుంచి తీసుకొని సో మనకి ట్రాన్స్ఫార్మ్ చేస్తే, మొత్తం క్లీన్ చేసి అంతా సెట్ చేసి తర్వాత లోడ్ చేస్తాయి అనమాట. ఫైనల్ గా యూస్ఫుల్ అంటే రా డేటా, మెస్సీ డేటాని మనకి క్లీన్ చేసి యూస్ఫుల్ డేటాగా మారుస్తాయి అనమాట. దాన్ని గ్లూ సర్వీస్ అంటాం. ఓకే, సో తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ దాన్ని మనకి రిపోర్ట్స్ కు పంపిస్తాయి. ఓకే, అర్థమైంది కదా. థ్యాంక్ యూ.